హలో బాను ఎన్ని రోజులైంది వచ్చింది. చాలా 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 నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని కలుసుకుని. నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో వీరొకరండి. బాగా బాగా పరిచయస్తులు కూడా. సో మొత్తానికి వీరి వంట మీకు పరిచయం చేద్దాం. ఈ అమ్మ చేతి వంట నేను తిన్నాను, కడుపు నిండా తిన్నాను. మీకు పరిచయం చేద్దామని ఇక్కడికి వచ్చాను. కాకపోతే ఆకాశంలోంచి ఎలా వచ్చానంటారు? దివి నుంచి భూమి ఎట్లా వచ్చారు? ఎట్లా వచ్చాను? ఇట్లా వచ్చానంటే అన్ని డోర్ క్లోజ్ చేసుకుని ఏదో చేస్తున్నారండి మీరు ఇంట్లో. అందుకని టెర్రస్ ఎక్కి టెర్రస్ నుంచి లిఫ్ట్ లోంచి వచ్చాను. అమ్మా కదా, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం డ్రింక్ తీసుకోండి అమ్మా. కడుపు నిండా ఫస్ట్ ఏమైనా తింటాను. అమృతాబాయి గారి ఇంటికి వస్తున్నాను అనగానే అమృతం తింటానని నాకు తెలుసు. 2 రోజుల నుంచి అసలు ఏం తినట్లా, పొట్టలో పోయింది. కొంచెం బయటికి తెద్దాం. ముందు నాకు ఆకలి. ఏమంటారు చెప్పండి మీ ఇద్దరు వదిన మరదళ్ళు? ఉసిరికాయ మురబ్బ. ఉసిరికాయ మురబ్బ. నిజం చెప్తున్నానండి, నాకు బాగా పరిచయం వీళ్ళిద్దరు. అమృతం వండాలంటే ఇదో అమ్మ తర్వాతే, వీరిద్దరి తర్వాత ఎవరైనా అంత అద్భుతంగా ఉంటారండి. సో నేను తిన్నటువంటి ఆ కమ్మటి రుచిని మా ఆహా ఏమి రుచి ద్వారా మీకు కూడా పరిచయం చేయాలన్న ఆశతో అభిలాషతో నేను ఇక్కడ దాకా వచ్చాను. సీరియస్లీ సే, ఒక్క సెకండ్ కూడా పక్కకు వెళ్ళొద్దండి. మీరు ఈ వంట నేర్చుకోండి అండ్ మీరు నంబర్ 1 కుక్స్ అవుతారు. ఎవరి ఇంటికి వచ్చినా ఇమ్మీడియట్గా చేసి పెట్టేటువంటి వంట ది బెస్ట్గా ఉంటుంది అండ్ ఎక్స్పోర్ట్ కుక్స్ అని పేరు కూడా వస్తుంది మీకు. అంతేనామా? ఇంత చెప్పేశాను, నిజమే చెప్పాను. సరే, మీకెంతమంది పిల్లలు? మీకెంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురు అమ్మాయిలేనా? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మీకమ్మా? 3 అబ్బాయిలు. ఓకే. ఎంతమంది మనవాళ్ళు, ఎంతమంది మనవరాళ్ళు? 1 మనవరాలు, 5 మనవాళ్ళు. అమ్మ 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 అమ్మ, అబ్బాయిల పంట ఇల్లంతా. అవునా? మీకంటే ఎంతమంది మనవాళ్ళు, ఎంతమంది మనవరాళ్ళు? 2 మన్మరాళ్ళు, 4 మన్మలు. చాలా సరే, ఇక వంట మొదలెడదామా? సరే, ముందుగా ఏమంటున్నారు? ఉసిరికాయ మురబ్బ. ఉసిరికాయ మురబ్బ. అల్లం మురబ్బ తెలుసు కానీ ఉసిరికాయ మురబ్బ తెలుసా? తెలియదు అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉసిరికాయ మురబ్బ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. చెప్పమ్మా ఏమేమి కావాలి? ఉసిరికాయ మురబ్బ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, పంచదార, జీడిపప్పు, యాలకులు, బాదాం. ఉసిరికాయ మురబ్బ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం అండి. అమ్మా పర్ఫెక్ట్ అయిపోవాలి నీలాగే. చెక్క ఏమంటావు కొంగు? ఉసిరికాయలమ్మ ఇవి ఆవిరికన్నా పట్టొచ్చు. ఆవిరికి ఉడికించాలా? ఉడికించాలి, లేదా లేకపోతే ఓవెన్లోనన్నా పెట్టుకోవచ్చు. ఓకే, మనకు మైక్రోవేవ్లో పెట్టేద్దాం. పెట్టేద్దాం. సో ఎన్ని నిమిషాలు ఉడికించాలి ఆవిరికి అయితే? 10 minutes. 10 నిమిషాలు. ఓకే. మూత పెట్టి ఉడికించాలమ్మా? అవును. సో నీళ్ళు పోయక్కర్లేదు. మైక్రోవేవ్ కాబట్టి నీళ్ళు పోయక్కర్లేదు. లేదంటే ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టుకోవాలి. ఓకే. జాలేసి జాలి మీద ఉసిరికాయలు వేసేసి నీళ్ళు పోసి 10 నిమిషాలు. 10 నిమిషాలు ఉసిరికాయ మెత్తబడే వరకు. అంత లోపల ఏం చేయాలి? చక్కెర వేసి పాకు పట్టాలి. పాకం పట్టాలా? వాటర్. పిల్లలకు బాగా ఇష్టం అమ్మా? చాలా ఇష్టం, ఆరోగ్యానికి కూడా చాలా ఇష్టం. ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఉసిరికాయలు బాగా దొరుకుతాయి చలికాలంలో. ఇది చేసి పెట్టుకొని ఎండాకాలంలో రోజు ఒకటి పొద్దున పడి గడుపున తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. నిలువ ఉంటుందంటారు? నిలువ ఉంటుంది. ఎన్ని రోజులు నిలువ ఉంటుంది? సంవత్సరం ఉంటుంది. సంవత్సరం ఉంటుందా? అలా ఒగరు ఉంటుంది. ఆ ఒగరు ఏమవుతుంది, స్వీట్ను కొట్టేస్తుంది. అంతేనా? తర్వాత అందరూ ఏ ఏజ్లో అయినా తినొచ్చు. నాకు ఒక డౌట్, ఆరోగ్యం ఈ ఏజ్ లో కూడా వదిన మరదలకి ఇంకా ఉంటదన్నమాట. అవునా? తానా అంటే తందానా, ఎడ్డం అంటే తెడ్డా, ఏమ్మా? అంతే కదా, వదిన మరదలు ఏ ఏజ్ అయినా అలాగే ఉంటుంది. ఏంటమ్మా తీగ పాకం రావాలా? సరే, ఇలా ఉసిరికాయలు ఉడికిపోయి ఉంటాయమ్మా. ఇద్దామా? రెడీగా? మెత్తబడిపోయి ఇట్లా అయితే. ఓకే. సో ఇప్పుడు ఏంటి? ఇవి ఇందులో వేసేసి ఉడకబెట్టాలా? బాగా పాకు ఇవి రెడ్ కలర్ వచ్చే వరకు పాకం కూడా ఇట్లా తేనెలాగా రావాలి. ఇట్లా అంటే ఇట్లా ఇట్లా తేనెలాగా వచ్చి రెడ్ కలర్ వస్తుంది. సో ఈ ఉడకబెట్టిన ఆవిరిలో ఉడికినటువంటి ఉసిరికాయలు చక్కెర పాకంలో ఉడకాలి. ఉడకాలి, ఎర్ర రంగు రావాలి. రావాలి. మీ రంగు
అవునా? అంతేనా? ఏమా మీ మరదల పిల్ల ఎప్పుడైనా పెట్టిందా? వండుతుందా అయితే రెగ్యులర్గా? వండుతుందా? ఆమె దగ్గర నుండే నేను నేర్చుకున్నారా? ఓకే. ఈ ఏజ్లో తను సితార్ నేర్చుకున్నారండి. అండ్ ఇంట్రెస్ట్తో సితార్ నేర్చుకుని షో కూడా ఇచ్చారు, ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు. ఎంతమంది ఇన్స్పైర్ చేశారు. ఉందమ్మా సితారు? సితార్ వాయిస్తారా క్లాస్లో? ఇప్పుడు ఇక్కడ లేదు సితార్ లేదా? ఎక్కడ పెట్టారు? మా పిల్లలు తీసుకెళ్ళారా? ఓకే. వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారా? క్యారమెల్లా తయారవుతుందండి, మొత్తం కలర్ వచ్చేస్తుంది. ఇది మొత్తం డార్క్ కలర్ అవ్వాలండి. డార్క్గా రావాలి, సిరప్లా తయారవ్వాలి. ఈ జ్యూస్ కూడా తేనెలాగా ఇట్లా తేనె రంగు రావాలి, అంతేనా? చాలా చిక్కబడిందమ్మా, కలర్ కూడా వచ్చింది. ఇట్లా జారుడు రావాలి, ఇట్లా తేనెలాగా. సో చక్కెరతో తేనె తయారు చేశారు మొత్తానికి. ఆ ఉసిరికాయ కూడా కొద్దిగా అదే కలర్లో అయింది. అదే కలర్ అయితే అదే. ఓకే. ఇప్పుడు ఇది నిల్వ ఉంచుకోవాలమ్మా. తీసేయాలి. అయిపోయిందా? ఉసిరికాయ మురబ్బా రెడీ అయిందమ్మా. టేస్ట్ చూసి ఎట్లుందో చెప్పాలి. టేస్ట్ చూసి ఎట్లున్నా కమ్మటి ఉసిరికాయ మురబ్బా, తీయటి. వదిలింది ఏదో కొత్త రకం స్వీట్లో ఉందమ్మా. చాలా చాలా టేస్టీగా ఉందండి. అన్ని కాలాల్లో తినొచ్చు అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో సంవత్సరం పాటు నిలో ఉండేటువంటి ఉసిరికాయ మురబ్బా తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాం, చూసి నేర్చేసుకోండి. ఉసిరికాయ మురబ్బా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు, పంచదార, జీడిపప్పు, యాలకులు, బాదాం. ఉసిరికాయ మురబ్బా తయారు చేసే విధానం: ముందుగా ఉసిరికాయలు 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో పంచదార పాకం పెట్టుకుని ఉడికించిన ఉసిరికాయలను వేసి పాకం చిక్కబడే వరకు ఉసిరికాయలను ఉడికించుకోవాలి. ఇలా తయారైన మురబ్బాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, బాదం పప్పు, యాలకుల పొడితో గార్నిష్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉండే ఆరోగ్యాన్నిచ్చే ఉసిరికాయ మురబ్బా తినడానికి రెడీ. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్కా, తర్వాత చిన్న విరామం, టేక్ ఎ బ్రేక్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.